అర్రర్రర్రే! అసలు డీఏ గురించి వస్తది అని ఉద్యోగులు ఆశ పెట్టుకోవడం నేరమట. డీఏ అనేటటువంటి దాని గురించి రేపొచ్చేస్తుంది, ఎల్లుండొచ్చేస్తుందని జెప్పి ఉద్యోగ సంఘాల వాళ్ళు లేదా వైసీపీ సానుభూతి పరులు క్యాబినెట్ మీటింగ్‌కి ముందు ప్రచారం జేసి, ఆ పైన అది రాలేదని జెప్పి వాళ్ళని మోసం జేస్తున్నారట. ఉద్యోగులు అంత వెర్రివెంగళప్పలా, ఈ రాసిన వార్త రాసిన వాడు వెర్రివెంగళప్ప. ఆంధ్రజ్యోతి రాసుకొచ్చేటటువంటిది. అంటే బట్టలు ఊడ తీసుకుని నడి రోడ్డు మీద నుంచుని, నేను బట్టలేసుకున్నానని చూడరా అని చెప్పినట్టు ఉంటది దాని బతుకు. ఆ నీచత్వం అట్లాగే ఉంటది. తాజాగా పాయింట్ అదే రాసుకొచ్చింది. డీఏలేంటో, చంద్రబాబు టైంలో ఎన్నిచ్చారు, జగన్ టైంలో ఎన్నిచ్చారు, ఇది వాళ్ళకి తెలీదా ఉద్యోగులకి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో ఆళ్ళకి తెలీదా ఉద్యోగులకి? డీఏ ఒక ఏడాది పాటు ఒక్క డీఏ కూడా ఇవ్వనటువంటి సంవత్సరం గత 75 ఏళ్లలో ఎప్పుడన్నా ఉందా? 77 ఏళ్లలో ఒక్క డీఏ కూడా ఇవ్వంది. 16 నెలల పాటు ఇవ్వకుండా 18 నెలల్లో జగన్ టైంలో ఓకే చేసి ఫైనాన్షియల్ అప్రూవ్ చేసినయి 2 చిట్ట చివరిలో. ఆ రెండిట్లో ఒకటి ఎలక్షన్స్‌కి ముందే ఇచ్చాడు. ఎలక్షన్ అయ్యాక జూలైలో ఇవ్వాలన్నది, ఇంకొకటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ఇచ్చేసాడు. అది జూలైలో ఇచ్చింది. అది కూడా జగన్ సంతకం పెట్టి ఇచ్చినట్టు. ఆ తర్వాత డీఏలు ఏం రాలేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కసారి కూడా డీఏలు ఇవ్వలేదు కదా, రిలీజ్ చేయలేదు కదా. ప్రతి 6 నెలలకు ఒక డీఏ అనేటటువంటి వాళ్ళ హక్కు కదా. వాళ్ళ హక్కుని ఎట్లా కాలరాస్తారు? దాని గురించి వాళ్ళు ఆశపడుతుంటే, అలా ఆశపడటం కూడా దుర్మార్గమే అని అన్నట్టు ఎట్ట రాస్తారు? అంటే మేము రాస్తాం, మీరు విని చావండి అంతే అన్నట్టుంది.